హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఫ్రెండ్స్, ఏపీ టెట్ సైకాలజీలో భాగంగా మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి లేదా అతి సంజ్ఞానాత్మకతను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి లేదా అతి సంజ్ఞానాత్మకత. మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి లేదా అతి సంజ్ఞానాత్మకత. అసలు కాగ్నిషన్ అనే ఆంగ్ల పదము కాగ్నిషియో అనే లాటిన్ పదం నుంచి తీసుకోబడింది. కాగ్నిషన్ అనే ఆంగ్ల పదము కాగ్నిషియో అనే లాటిన్ పదం నుంచి తీసుకోబడింది. కాగ్నిషియో అంటే ఏంటంటే జ్ఞానం అని అర్థం. మెటాకాగ్నిషన్ అనే పదము కాగ్నిషన్ అనే ఆంగ్ల పదం నుంచి తీసుకోబడింది. ఆంగ్ల పదము ఎక్కడి నుంచి వచ్చింది? కాగ్నిషియో అనే లాటిన్ పదం నుంచి తీసుకోబడింది. కాగ్నిషియో అంటే ఏంటంటే జ్ఞానం అని అర్థం. మెటాకాగ్నిషన్ అంటే వాచ్యకార్థకంగా బిగ్ థింకింగ్ అంటే విపులమైన ఆలోచన లేదా స్వబుద్ధి. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడమే మెటాకాగ్నిషన్. ఒక వ్యక్తి తన యొక్క ఆలోచనల గురించి ఆలోచించడాన్నే మెటాకాగ్నిషన్ అంటారు. బిగ్ థింకింగ్, విపులమైన ఆలోచన మెటాకాగ్నిషన్ అంటే. ఈ కాగ్నిషన్ అనే పదము కాగ్నిషియో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. కాగ్నిషియో అంటే ఏంటంటే జ్ఞానం అని అర్థం. ఈ కాగ్నిషన్కి మెటా చేర్చాం కదా, మెటాకాగ్నిషన్ అనమాట. అంటే వాచ్యకార్థకంగా ఏంటి? బిగ్ థింకింగ్ అని అర్థం. విపులమైన ఆలోచన లేదా స్వబుద్ధి. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడమే మెటాకాగ్నిషన్. తన ఆలోచనల గురించి ఒక వ్యక్తి ఆలోచించడాన్నే మెటాకాగ్నిషన్ అంటారు. మెటాకాగ్నిషన్లో మెటా అంటే దాటి, ఆ పైన, పరిధికి వెలుపల ఆలోచించడం అని అర్థం. అసలు మెటా అంటే ఏంటి? దాటి, ఆ పైన, పరిధికి వెలుపల అంటే జ్ఞానాన్ని దాటి ఆలోచించడం అనమాట. మెటాకాగ్నిషన్ అంటే జ్ఞానాన్ని దాటి. కాగ్నిషన్ అంటే జ్ఞానం అనుకున్నాం కదా. మెటా అంటే ఏంటి? దాటి, ఆ పైన, పరిధికి వెలుపల అనే అర్థాలు వస్తున్నాయి. అంటే జ్ఞానాన్ని దాటి ఆలోచించడం, దాటి, ఆ పైన, పరిధికి వెలుపల ఆలోచించడం అని అర్థం. ఆధునిక వ్యవహారిక పదకోశంలో మెటాకాగ్నిషన్ను స్వబుద్ధిగా చెప్పబడింది. ఆధునిక వ్యవహారిక పదకోశంలో మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధిగా చెప్పబడింది. ఈ మెటాకాగ్నిషన్కి మరో పేర్లేంటి? స్వబుద్ధి లేదా అతి సంజ్ఞానాత్మకత. నెక్స్ట్, వ్యక్తి తన మనస్సులో జరిగే ఆలోచన ప్రక్రియలను తనకి తానుగా ఆలోచించుకోవడమే విపులమైన ఆలోచన లేదా స్వబుద్ధిగా చెప్పబడింది. వ్యక్తి తన మనస్సులో జరిగిన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడమే ఈ విపులమైన ఆలోచన. మనం పైన అనుకున్నాం విపులమైన ఆలోచన అని అనుకున్నాం. లేదా స్వబుద్ధి అంటే ఏంటనుకుంటున్నాం? వ్యక్తి తన మనస్సులో జరిగే ఆలోచన ప్రక్రియలను తనకి తానుగానే ఆలోచించుకోవడమే. వ్యక్తి తన మనస్సులో జరిగే ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడమే విపులమైన ఆలోచన లేదా స్వబుద్ధి. వ్యక్తి తన ఆలోచనలను తానే ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, సంశ్లేషించుకోవడం, మదింపు చేసుకోవడం, మానసిక చిత్రణం చేసుకుని ఊహించుకోవడం లాంటి ప్రక్రియలతో పరిశీలించడమే మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి. అంటే తన ఆలోచనలను తనకి తానే మనస్సులో ప్రశ్నించుకోవడం, తనకి తానే విశ్లేషించుకోవడం, సంశ్లేషించుకోవడం, మదింపు చేసుకోవడం, మానసిక చిత్రణం చేసుకుని ఊహించుకోవడం లాంటి ప్రక్రియలతో పరిశీలించడాన్నే మనం మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధి అంటాం. అనగా సంజ్ఞానాత్మక ఆలోచనకు సంబంధించిన ఆలోచన. అనగా ఏంటి? సంజ్ఞానాత్మక ఆలోచనకు సంబంధించిన ఆలోచన. ఒక విధంగా తెలుసుకోవడం అని చెప్పవచ్చు. తెలుసుకోవడమే ఈ మెటాకాగ్నిషన్. అతి సంజ్ఞానాత్మకత ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? జాన్ ప్లేవెల్. అతి సంజ్ఞానాత్మకత ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం. జాన్ ప్లేవెల్. వెల్ అంటే ఏంటి? ఉన్నతం. ఐఎమ్ డూయింగ్ వెల్ అలా అంటాం కదా, అదే ఉన్నత స్థాయి అనమాట. గ్రేట్. అతి సంజ్ఞానాత్మకత ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం. జాన్ ప్లేవెల్. వెల్ అంటే
ఐఎమ్ డూయింగ్ వెల్ అలా అంటాం కదా, అంటే ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం. జాన్ ప్లేవెల్. నెక్స్ట్, అతి సంజ్ఞానాత్మకత అనగా ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం. అతి సంజ్ఞానాత్మకత అనగా ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది టీఓ నెల్సిడ్ ఎల్ నారెన్స్. ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం. నెక్స్ట్, అతి సంజ్ఞానాత్మకత ఎవరిచ్చారు? అతి సంజ్ఞానాత్మకత అనగా ఆలోచనలను పర్యవేక్షించి తీర్పునివ్వడం టీఓ నెల్సిడ్ ఎల్ నారెన్స్. అతి సంజ్ఞానాత్మకత అభ్యసన నైపుణ్యాలు, స్మృతి సామర్థ్యాలు, అభ్యసన పర్యవేక్షణలకు గురించి తెలుపుతుంది. అతి సంజ్ఞానాత్మకత జ్ఞానం అనేది మన సంజ్ఞానాత్మక ప్రక్రియకు గుర్తించి ఆలోచనలను నియంత్రించి అభ్యసనను గరిష్టం చేయడం. అతి సంజ్ఞానాత్మకత అభ్యసన నైపుణ్యాలు, స్మృతి సామర్థ్యాలు, అభ్యసన పర్యవేక్షణలను గురించి తెలుపుతుంది. అతి సంజ్ఞానాత్మకత అనేది అభ్యసన నైపుణ్యాలు, స్మృతి సామర్థ్యాలు, అభ్యసన పర్యవేక్షణల గురించి తెలుపుతుంది. అతి సంజ్ఞానాత్మక జ్ఞానం అనేది మన సంజ్ఞానాత్మక ప్రక్రియను గుర్తించి ఆలోచనలను నియంత్రించి అభ్యసనను గరిష్టం చేయడం. మన యొక్క సంజ్ఞానాత్మక ప్రక్రియని గుర్తించి మన యొక్క ఆలోచనలను నియంత్రించి అభ్యసననే మ్యాక్సిమం అభ్యసన జరిగేలాగా చేయడం అన్నమాట. సంజ్ఞానాత్మక ప్రక్రియను గుర్తించి ఆలోచనను నియంత్రించి అభ్యసనను గరిష్టం చేయడం. విద్యార్థుల్లో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియని గుర్తించి వారిలో ఉన్న ఇతర ఆలోచనలన్నింటినీ నియంత్రించి వారిలో చదువుకునే శక్తిని, అభ్యసనను గరిష్టం చేయడం అన్నమాట అతి సంజ్ఞానాత్మకత అంటే. ఇది దేని గురించి తెలుపుతుంది? అతి సంజ్ఞానాత్మకత అభ్యసన నైపుణ్యాలు, స్మృతి సామర్థ్యాలు, అభ్యసన పర్యవేక్షణలను గురించి తెలుపుతుంది. ఈ అతి సంజ్ఞానాత్మకత అనేది 3 రకాలు. డిక్లరేటివ్ ఆలోచన, విధానపరమైన ఆలోచన, వ్యూహాత్మక ఆలోచన. డిక్లరేటివ్ ఆలోచన, విధానపరమైన ఆలోచన, వ్యూహాత్మక ఆలోచన. డిక్లరేటివ్ ఆలోచన దేని గురించి తెలుపుతుంది? వ్యక్తి తన సొంత ఆలోచనలను గుర్తిస్తాడు. ఇదే డిక్లరేటివ్ ఆలోచన. వ్యక్తి తన సొంత ఆలోచనలను గుర్తిస్తాడు డిక్లరేటివ్ ఆలోచనలో. విధానపరమైన ఆలోచనలో క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయడం జరుగుతుందన్నమాట. క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేస్తాడు విధానపరమైన ఆలోచన చేయడం ద్వారా. వ్యూహాత్మక ఆలోచన అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలను గుర్తిస్తాడు. మనం విద్యార్థులనే తీసుకున్నట్లయితే డిక్లరేటివ్ ఆలోచనలో విద్యార్థులు తన సొంత ఆలోచనలు గుర్తిస్తారు. విధానపరమైన ఆలోచన చేయడం ద్వారా క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేయగలుగుతారు. వ్యూహాత్మక ఆలోచనలో అభ్యసనను సులభతరం చేసే వ్యూహాలను గుర్తిస్తారు. అతి సంజ్ఞానాత్మకత అంశీభూతాలు. అతి సంజ్ఞానాత్మకత 3 అంశీభూతాలని కలిగి ఉంది. అతి సంజ్ఞానాత్మక జ్ఞానం, అతి సంజ్ఞానాత్మక నియంత్రణ, అతి సంజ్ఞానాత్మక అనుభవాలు. వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడం అతి సంజ్ఞానాత్మక జ్ఞానం. అతి సంజ్ఞానాత్మక నియంత్రణ అంటే వ్యక్తులు తమ అభ్యసన అనుభవాల్ని నియంత్రించుకోవడం అతి సంజ్ఞానాత్మక నియంత్రణ. అతి సంజ్ఞానాత్మక అనుభవాలు ప్రస్తుత భావి సంజ్ఞానాత్మకతను ప్రయత్నించడం. అతి సంజ్ఞానాత్మకత అనుభవాలు ప్రస్తుత భావి సంజ్ఞానాత్మకతకు ప్రయత్నించడం. మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధిని ఉపయోగించడం వల్ల విద్యార్థులు మంచి పాఠకులు, రీడర్స్ అవుతారు. ఈ విద్యార్థుల్లో ఈ స్వబుద్ధి అనేది రావాలన్నమాట. ఈ స్వబుద్ధి రావడం వల్ల ఏమవుతుంది? మంచి పాఠకులు, బాగా చదువుతారు. మెటాకాగ్నిషన్ లేదా స్వబుద్ధిని ఉపయోగించడం వల్ల విద్యార్థులు మంచి పాఠకులు అవుతారు. నెక్స్ట్, మెటాకాగ్నిషన్ వల్ల ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ మెటాకాగ్నిషన్ ఉపయోగించడం వల్ల తమ పాఠ్యాంశాలని లోతుగా చదవగలుగుతారు. అవగాహన చేసుకోవడంతో పాటు తద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతారు. మెటాకాగ్నిషన్ ప్రక్రియలు విద్యార్థులలో ఉన్నత క్రమ మానసిక సామర్థ్యాలైన
విశ్లేషణాత్మక, సంశ్లేషణాత్మక, సృజనాత్మక, వివేచనాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయి. ఇవన్నీ మెటాకాగ్నిషన్ వల్ల ప్రయోజనాలు. విద్యార్థులను సమర్థవంతులైన వయోజనులుగా మారుస్తుంది. అంటే మెటాకాగ్నిషన్ స్వబుద్ధిని, ప్రక్రియలను సమర్థవంతంగా ఉపయోగించగల విద్యార్థులు తమ పాఠశాల జీవితం నుండి సమర్థవంతమైన, వ్యక్తిగత, పరిపక్వమైన వయోజన జీవితాన్ని అందుకోగలుగుతారు. విద్యార్థులు సమర్థవంతులైన వయోజనులుగా మారుస్తుంది మెటాకాగ్నిషన్. అంటే మెటాకాగ్నిషన్ ప్రక్రియల్ని విద్యార్థులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అలా మెటాకాగ్నిషన్ స్వబుద్ధిని ఉపయోగించుకున్న విద్యార్థులు తమ పాఠశాల జీవితం నుంచి సమర్థవంతమైన, వ్యక్తిగత, పరిపక్వమైన వయోజన జీవితాన్ని అందుకోగలుగుతారు. ఈ మెటాకాగ్నిషన్ ప్రక్రియలో 3 అంశాలు ఉంటాయి. అవి ప్రణాళికను ఏర్పరచుకోవడం, వాటిని పర్యవేక్షించడం, మూల్యాంకన చేసుకోవడం. మెటాకాగ్నిషన్ ప్రక్రియలో 3 అంశాలు ఉంటాయి. ప్రణాళికను ఏర్పరచుకోవడం, వాటిని పర్యవేక్షించడం, మూల్యాంకనని చేసుకోవడం. మరొకసారి చూద్దాం. మెటాకాగ్నిషన్ అంటే ఏంటి? బిగ్ థింకింగ్ లేదా విపులమైన ఆలోచన లేదా స్వబుద్ధి అనుకున్నాం. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడమే మెటాకాగ్నిషన్. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడమే మెటాకాగ్నిషన్. వ్యక్తి తన ఆలోచనలను తానే ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, మదింపు చేసుకోవడం, మానసిక చిత్రణం చేసుకొని ఊహించుకోవడం లాంటి ప్రక్రియలతో పరిశీలించడాన్ని మెటాకాగ్నిషన్ అంటారు. వ్యక్తి అంటే తన ఆలోచనలను తానే ప్రశ్నించుకుంటాడు, తనే విశ్లేషించుకుంటాడు, తనే మదింపు చేసుకుంటాడు, మానసిక చిత్రణం చేసుకుని ఊహించుకోవడం లాంటి ప్రక్రియలు ఉంటాయి మెటాకాగ్నిషన్లో. మెటాకాగ్నిషన్ను ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? విద్యార్థులు మంచి పాఠకులు అవుతారు, రీడర్స్ అవుతారు, లోతుగా చదివే విషయములను అవగాహన చేసుకుంటారు, విశ్లేషణాత్మక, సృజనాత్మక, వివేచనాత్మక ఆలోచనలు పెంపొందించుకుంటారు.